ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు శక్తి స్వరూపిణి దేవి యుద్ధంలో ఎలా అవతరిస్తుంది? మృత్యువుకు ప్రతిరూపంగా వర్ణించబడే యమశక్తి అంటే ఏమిటి? ధర్మ రక్షణ కోసం దేవి ఎలాంటి రూపాలు ధరించింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే నేటి అద్భుత గాథే వారాహి వైభవంలో విక్రమ విజయం. ఈ కథకు ఆధారం వరాహ పురాణం, దేవీ పురాణం, అలాగే శక్తి సంప్రదాయ గ్రంథాలు. సృష్టి చక్రాలలో ఒకటైన ఆదికాలంతో పాటు దేవాసుర సంగ్రామాల కాలం, సత్యయుగానికి చెందిన దివ్య గాథ. అనగనగా అది సత్యయుగం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సృష్టించిన మహాశక్తులలో ఒకటి వారాహిదేవి. ఈమె దండనాథ దేవీ సేనకు సైన్యాధిపతి. వారాహి రూపం భయానకమైనదైన అంతర్భాగంలో కరుణామయి. ఆమె ముఖం వరాహ రూపంలో ఉంటుంది, అంటే పంది రూపంలో ఉంటుంది. అది భూదేవిని రక్షించిన వరాహ అవతారానికి సంకేతం. వరాహాసన సంభూత శక్తిరేష దురాసద. ఒకసారి దేవతలను బాధించిన రాక్షసుడు రక్తబీజుడు. ఆ రక్తబీజుడి ప్రత్యేకత ఏమిటంటే, అతని రక్తం ఒక బిందువు నేలపై పడితే అదే రక్తం నుండి మరో రాక్షసుడు జన్మనందుకుంటాడు. రక్తబీజస్య బిందోహో పతనే భూవి జాయతే నూతనోసురః. దేవతలు ఎంత యుద్ధం చేసినా అతన్ని జయించలేకపోతారు. అప్పుడు లలితాదేవి తన సేనను యుద్ధానికి పంపింది. వారాహిదేవి ముందుండి సైన్యాన్ని నడిపించింది. ఆ సమయంలో వారాహిదేవి గర్జిస్తుంది, ధర్మాన్ని కాపాడడమే నా కర్తవ్యం, దుష్ట సంహారం ఇక తప్పదు అంటూ ముందుకు వెళుతుంది. యుద్ధం ఘోరంగా జరుగుతోంది. రక్తబీజుని రక్తం నేలపై పడగానే మరింతమంది రాక్షసులు జన్మించారు. అప్పుడు వారాహిదేవి ఒక యుక్తిని ఆలోచిస్తుంది. ఇది సాధారణ సంహారం కాదు, దీనికి మూలాన్ని ఆపాలి అని గర్జిస్తుంది వారాహిదేవి. అప్పుడు ఆమె తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంది. విశాలమైన వరాహాసనం విస్తరించి రక్తపు ప్రతి బిందువు భూమిని తాకక ముందే ఆవహించసాగింది. ఆ రక్తం నేలను తాకితే అసురబలం విస్తరించేది. కాని వారాహి దివ్యశక్తి దానిని అణచివేసింది. ఆమె కళ్లల్లో అగ్ని జ్వాలలు మెరిశాయి. కాని అంతర్భాగంలో ధర్మరక్షణ సంకల్పం వెలసింది. ప్రతి బిందువును పానం చేస్తోంది. అసురుని విస్తరణకు మార్గం మూసివేసింది. యుద్ధభూమి నిశ్శబ్దమైంది. ధర్మ విజయం సాధించింది. ఇలా రక్తబీజుని శక్తిని అడ్డుకుంది. చివరకు వారాహిదేవి రక్తబీజుని సంహరించింది. యమశక్తి స్వరూపం గురించి దేవీ పురాణంలో వారాహిని యమశక్తిగా కూడా అభివర్ణించారు. అంటే జీవుల ప్రాణం తీసే సమయానికి వచ్చే శక్తి అని. యమస్య శక్తి రూపేణ వారాహి పరిభావిత. వారాహిదేవి దుష్టులకు భయం, సజ్జనులకు రక్షణ. యమ అంటే యమధర్మరాజు, జీవుల ప్రాణాంతం తర్వాత వారి కర్మలను తీర్చిదిద్దే అధిపతి. శక్తి అంటే ఆ కార్యాన్ని నడిపించే దైవ బలం. అలా యమశక్తి జీవుల జనన మరణ చక్రాన్ని నియంత్రించే కర్మఫలాన్ని అమలు చేసే దైవ శక్తి. యముడు ధర్మానికి ప్రతీక, న్యాయ నిర్ణేత, కాలచక్రాన్ని అమలు చేసే అధికారి. అతని శక్తి ప్రాణాన్ని శరీరం నుండి వేరు చేయడం, జీవాత్మను తదుపరి గమ్యానికి పంపడం, పాప పుణ్యాలను తూకం వెయ్యడం. అందుకే దీనిని మృత్యువుకు ప్రతిరూపంగా అభివర్ణిస్తారు. యమశక్తి భయంకరమైంది మాత్రమే కాదు, అత్యంత సమన్యాయం కలది. ఇది ఎవరి పట్ల పక్షపాతం చూపదు. రాజు పేద అనే తేడా ఉండదు. ప్రతి జీవి చేసిన కర్మ ప్రకారం ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఇది ధర్మం యొక్క అమలుకర్త. ఈ యమశక్తిని మనలో కూడా మనం చూడవచ్చు. కాలం గడుస్తుంది, అది యమశక్తి పని. వృద్ధాప్యం వస్తుంది, యమశక్తి సూచన. ప్రతి క్రియకు ఫలితం వస్తుంది, అది యమశక్తి న్యాయం. యమశక్తి అంటే కేవలం మరణం మాత్రమే కాదు, అది జీవితానికి పరిమితిని నిర్ణయించే శక్తి, ధర్మాన్ని నిలబెట్టే న్యాయ వ్యవస్థ, జీవి తన కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించేలా చేసే సత్యం. అందుకే పురాణాలు చెబుతాయి, యమశక్తి నుండి తప్పించుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకొని ధర్మంగా జీవించడమే ముఖ్యం అని. అలాగే వారాహి కేవలం యుద్ధదేవి మాత్రమే కాదు, ఆమె అంతరార్థం అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానశక్తి యమశక్తి. ఇది వారాహి వైభవంలో విక్రమ విజయం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే,
సమస్యలు ఎంత క్లిష్టమైనవైనా పరిష్కారం కూడా అంతే లోతుగా ఉంటుందని, రక్తబీజుని లాంటి సమస్యలు ఈ రోజుల్లో కూడా ఉన్నాయని, ఒకటి పోతే మరొకటి పుడుతూ ఉంటాయని, అందుకే సరైన యుక్తితో ఎదుర్కోవాలని వారాహీదేవి మనకు చెప్పేది ధైర్యం, జ్ఞానం, ధర్మం కలిస్తే ఏ దుష్ట శక్తినైనా జయించవచ్చునని. ఇలా ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, ప్రతి ఉదయం ఊరటనిచ్చే ఊసులు, మనసుకు మాధుర్యమిచ్చే మాటలతో రేపు ఉదయం కలుద్దాం అనగనగా అంటూ